హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏపీ డీసెట్ పార్ట్ ఏ సోషల్ క్విక్ రివిజన్ 5 ప్రీవియస్ డే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. ఇంకా ఎవరైతే చూడలేదో చూసేయండి. ఇవాళ మన క్లాస్ టాపిక్ ఏంటంటే విజయనగర ఎంపైర్. పోయినసారి మనం ఢిల్లీ సల్తనెట్స్ అయిపోయింది, కాకతీయ కింగ్డమ్ అయిపోయింది. ఇప్పుడు విజయనగర ఎంపైర్కి వచ్చామండి. బిట్స్ చూద్దాం. విజయనగర ఎంపైర్ అనేది ఎప్పుడు కనుగొన్నారు? 1336 సిఈ. సిఈ అంటే కామన్ ఎరా అని. ఫౌండర్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్ ఎవరు? హరిహర 1 అండ్ బుక్కరాయ 1. క్యాపిటల్ సిటీ ఆఫ్ విజయనగర ఎంపైర్ హంపి. ద ఎంపైర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్. ఏ నది ఒడ్డున ఈ విజయనగర ఎంపైర్ ఎస్టాబ్లిష్ అయింది? తుంగభద్ర రివర్. మోస్ట్ ఫేమస్ రూలర్ ఎవరండి విజయనగర ఎంపైర్కి? కృష్ణదేవరాయ. కృష్ణదేవరాయ అనే రాజు చాలా ఫేమస్ రూలర్ అన్నమాట విజయనగర ఎంపైర్కి. మీకు విజయనగర ఎంపైర్ అనగానే ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలండి. వీటిలోంచి కన్ఫామ్గా ఒక బిట్ వస్తుంది ఆ చాప్టర్ నుంచి పడితే. ఒకసారి చూసేసుకోండి ఆన్సర్స్. నెక్స్ట్, కృష్ణదేవరాయ బిలాంగ్ టు, ఆయన ఏ డైనాస్టీకి బిలాంగ్ అయ్యాడు? తులువా డైనాసిటీ. తులువా డైనాసిటీ. కృష్ణదేవరాయ గారు బిలాంగ్ టు తులువా డైనాసిటీ. హీ రూల్డ్ ఫ్రమ్. కృష్ణదేవరాయ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం మధ్యలో రూల్ చేశారు? 1509 to 1529 సిఈ. 1509 to 1529 CE. The period of Krishnadevaraya is known as the golden age of Vijayanagara. స్వర్ణయుగం అంటారు. విజయనగర ఎంపైర్కి స్వర్ణయుగం అంటారు కృష్ణదేవరాయ గారు పరిపాలించిన టైం. కృష్ణదేవరాయ రోడ్ ద తెలుగు బుక్ ఒకటి రాశారండి ఆయన. దాని పేరు ఆముక్త మాల్యద. ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. రాజు రాసిన బుక్, కృష్ణదేవరాయ గారు రాసిన బుక్ పేరు ఆముక్త మాల్యద. ద కోర్ట్ ఆఫ్ కృష్ణదేవరాయ హ్యాడ్ అష్టదిగ్గజాస్. అష్టదిగ్గజాస్ అంటే 8 మంది కవులు ఉన్నారండి ఆయన కోర్టులో. హూ వాజ్ నోన్ యాజ్ ఆంధ్ర కవితా పితామహ. అల్లసాని పెద్దన. కృష్ణదేవరాయ గారి కోర్టులో చాలా ఫేమస్ కవి అల్లసాని పెద్దన. ఆయనకి ఇచ్చిన బిరుదు ఆంధ్ర కవిత పితామహ అని. పోర్చుగీస్ ట్రావెలర్ విజిటెడ్. కృష్ణదేవరాయ టైంలో పోర్చుగీస్ ట్రావెలర్ వచ్చారండి. ఆయన పేరు డొమింగో పెయిస్. ద ఫేమస్ విరూపాక్ష టెంపుల్ లొకేటెడ్ అట్ హంపి. ద బ్యాటిల్ ఆఫ్ తల్లికోట 1565 సిఈ. బ్యాటిల్ ఆఫ్ తల్లికోట 1565 సిఈ. బ్యాటిల్ ఆఫ్ పానిపట్, తల్లికోట ఇవన్నీ చాలా ఫేమస్ అండి, గుర్తుపెట్టుకోండి. విజయనగర ఎంపైర్ వాజ్ డిఫీటెడ్ బై డెక్కన్ సల్తనేట్స్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. బ్యాటిల్ ఆఫ్ తల్లికోటలో డెక్కన్ సల్తనేట్స్ చేతిలో ఓడిపోయారండి విజయనగర ఎంపైర్ అనేది. సో ఈ బ్యాటిల్స్ అనేవి ఎవరికి మధ్యలో జరిగాయి అనేది మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాను డెక్కన్ సల్తనేట్స్ అని. అయితే రాజులు ఎవరు? విజయనగర ఎంపైర్ నుంచి రాజు ఎవరు, డెక్కన్ సల్తనేట్స్ నుంచి రాజు ఎవరు కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇది మీకు తెలుగులో కూడా బిట్స్ పడవచ్చు, అవకాశం ఉంది. నేమ్ ఆఫ్ ది బుక్స్ అండ్ రైటర్స్. అల్లసాని పెద్దన ఏం రాశారు ఈయన? మనుచరిత ఇంకా హరికథా సారం అనేవి ఈయన రాశారండి. నెక్స్ట్, నంది తిమ్మన పారిజాత పహరణం అనేది నంది తిమ్మన గారు రాశారు. దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం. దూర్జటి గారు రాసింది శ్రీకాళహస్తీశ్వర మహత్యం. అయ్యల రాజు రామభద్రుడు సకల నీతిసార సంగ్రహం. అయ్యల రాజు రామభద్రుడు రాశాడు. పింగళి సూరన రఘవ పాండవీయం. రామరాజభూషణ ఏం రాశారు? పాండురంగ మహత్యం. మదయగారి మల్లన రాజశేఖర
చరితం తెనాలి రామకృష్ణ పాండురంగ మహత్యం రాశారు. ఇక్కడ మీరు 2 పాండురంగ మహత్యాలు ఉన్నాయండి. ఒకటి రాసింది భూషణుడు, ఇంకోటి రాసింది రామకృష్ణుడు. ఒకసారి అవి చెక్ చేసుకోండి. నేమ్స్ నోరు తిరగటం కూడా కష్టంగా ఉందండి. ఏదో ఒక షార్ట్ కట్స్ పెట్టుకోండి, ఎగ్జామ్కి గుర్తుండాలి కనుక. అయితే హూ ఈజ్ నోన్ యాజ్ ఆంధ్రభోజ అండ్ ఆల్సో సెడ్ దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ స్టేట్మెంట్ని కొటేషన్ ఇచ్చిన ఆయన ఎవరు, అలాగే ఆయన పేరు ఆంధ్రభోజ అని ఉంది, అది కామెంట్స్లో పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.